నవ్య గారు, సార్ ఇది మీకు ఫస్ట్ సినిమానా? అంటే ఇంతకు ముందు ఒక ఫిల్మ్ చేశాను శివనాగేశ్వరరావు గారిది, బట్ నా ఫస్ట్ రిలీజ్ అయ్యే ఫిల్మ్ అయితే ఇదే అనమాట, డెబ్యూ. నవ్య చిట్యాల అంటే ఇంటి పేరా లేకపోతే ఊరు పేరు? ఇంటి పేరు చిట్యాల. చిట్యాల అంటే అందరికి ఇక్కడ ఐడియా ఉంటుంది. ఊరు కూడా ఉంటుంది, బట్ ఇట్స్ మై ఇంటి. అంటే మీకు ఇది ఇంట్రెస్ట్ అని ఇలా వచ్చారా, లేకపోతే మీరు కూడా వేరే ప్రొఫెషన్ నుంచి ఇలా రావటం? చెప్పాలంటే నా చిన్నప్పుడు నేను హీరోయిన్ చిన్నప్పుడు రోల్స్ చేశాను. వెన్ ఐ వాజ్ 5 years 6 years old. ఏమేమి మూవీస్ చేశారు? పందెం జయపతి బాబు గారిది, అసాధ్యుడు కళ్యాణ్ రామ్ గారిది, నవ వసంతం, అండ్ తేజ సజ్జా గారితో డాక్యుమెంటరీ టెలిఫిల్మ్స్ అట్లాంటివి కొన్ని అవి చేసి, ఇంకా మళ్ళీ నాకు స్టడీస్ మీద ఎక్కడ ఆ ఇంట్రెస్ట్ పోతుందో అని నన్ను మళ్ళీ చదువుకి పరిమితం చేస్తారు మా ఇంట్లో. మళ్ళీ అనుకోకుండా ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఫర్ నౌ, దట్స్ ఇట్. సో హీరోయిన్ అనగానే మొత్తం కొద్దిగా ట్రైనింగ్ తీసుకోవాలి ఇట్లా ఉంటుంది. ఎవరు మీకు బాగా ఇన్స్పైర్డ్ ఏంటి అసలు? ఇన్స్పైర్ అంటే మూవీస్ చూస్తూ ఆ హీరోయిన్స్ని సౌందర్య గారి దగ్గర నుంచి ఇప్పుడు నిత్యా మీనన్ గారు కానీ సాయి పల్లవి గారు ఇలా చాలామందిని చూస్తూ అది వాట్ ఇఫ్ మనం చూసి చూసి అభిమానిస్తూ మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది, ఆ ఊహతోటి మనం ఎందుకు ట్రై చేయకూడదు. నేను ఎప్పుడూ ఏది యాక్టింగ్ కోర్స్ కానీ థియేటర్స్ చేసింది లేదు, బట్ న్యాచురల్గా యాక్టింగ్ అనేది యాక్టింగ్లా కాకుండా మనం అక్కడ ఉంటే ఎలా చేస్తాము అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ నేర్చుకుంటూ వచ్చిన జర్నీ నాదంతా. హీరోయిన్గా ఆన్ స్క్రీన్ ముందుకు రాగానే ఎలా అనిపించింది, ఏంటి ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది కెమెరా ముందుకు రాగానే? కెమెరా ముందుకి రాగానే నేను ఇంతకుముందు చాలా ఇంట్రోవర్ట్గా ఉండేదాన్ని, సో నాకంటూ కొంచెం ఫియర్ అంతా అలానే స్టార్ట్ అయ్యింది. బట్ ఒక కోర్స్లో కాకుండా ఇక్కడ చాలామంది సీనియర్ యాక్టర్స్ ముందు చేస్తూ నేను యాక్టింగ్లోనే నేర్చుకుంటూ వచ్చాను. ఇట్స్ లైక్ లెసన్ ఫర్ మీ. కెమెరా ముందు వచ్చిన కంటే కూడా పెద్ద స్క్రీన్ మీద ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు అసలు ఇది నేనేనా అని నేను క్వశ్చన్ చేసుకున్నాను నన్ను చూసుకొని. ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ మనల్ని మనం చూసుకున్నప్పుడు అలా స్క్రీన్. ఈ లగ్గం స్టోరీ మీకు చెప్పినప్పుడు మీకు ఎలా ఫీల్ అనిపించింది? ఇందులో మీ రోలు చెప్తున్నప్పుడు మీరు ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏమనుకున్నారు అసలు? సో లగ్గం టైంలో అనన్య అనే క్యారెక్టర్తో నేను మీ ముందుకు రాబోతున్నాను. ఈ అమ్మాయి చాలా సాఫ్ట్ గోయింగ్ గర్ల్, అండ్ నాకు మూవీ నరేషన్ అప్పుడే ఈ సాంగ్స్ కూడా ప్లే చేసి మా డైరెక్టర్ గారు వినిపించడం జరిగింది. అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్. సాంగ్స్ కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఉండే అమ్మాయి, మన పక్కనే ఉండే అమ్మాయి లవ్ స్టోరీ ఎలా ఉంటుందో మనం చూస్తున్నట్టు ఉంటుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు. సో నాకు కూడా కొంచెం సాఫ్ట్ గోయింగ్ ఇన్నోసెంట్ గర్ల్ అది కనెక్ట్ అవ్వడం నాకు బాగా అనిపించి స్టోరీ అలా అగ్రీ చేశాను.